వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ సో క్విక్లీ అండ్ గాట్ హికప్స్. దెన్ ఐ హ్యాడ్ టు డ్రింక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టు రిలీవ్ దెమ్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు అనమాట. అంటే మనము ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమంటారు చూసారా, దాన్ని ఎక్కిళ్ళు అంటారు. వాటిని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఓకే. టు రిలీవ్ దెమ్. నేను నా అల్పాహారం చాలా త్వరగా తిన్నాను, అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి నేను గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సి వచ్చింది. డిడ్ యూ? ఇఫ్ ఐ ఈట్ ఎనీ హాట్ ఫుడ్ ఐ టు గెట్ హికప్స్. సో ఐ లైక్ టు ఈట్ మైల్డ్ ఫుడ్ ఐటమ్స్. అలానా, నేను ఏదైనా వేడి ఆహారం తింటే నాకు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అందుకే నేను తక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం ఇష్టపడతాను. యువర్ మౌత్ స్మెల్స్ టు హై హెవెన్. నీ నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంది. డస్ ఇట్? లాస్ట్ నైట్ ఐ ఏట్ రా ఆనియన్ సెట్ ద పాటీ. ఐ థింక్ దట్స్ వై ఇట్ స్మెల్స్. అలా ఉందా? నిన్న రాత్రి పార్టీలో నేను పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, అందుకే వాసన వస్తుందనుకుంటా. ఐ బాట్ దీస్ గ్లాసెస్ ఎస్టర్డే. నేను ఈ కళ్ళజోడును నిన్న కొనుగోలు చేశాను. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. I ate my breakfast so quickly and got hiccups. Then I had to drink glasses of water to relieve them. హికప్స్ అంటే ఎక్కిళ్ళు అనమాట. అంటే మనము ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమంటారు చూసారా, దాన్ని ఎక్కిళ్ళు అంటారు. వాటిని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఓకే. టు రిలీవ్ దెమ్. నేను నా అల్పాహారం చాలా త్వరగా తిన్నాను, అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి నేను గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సి వచ్చింది. డిడ్ యూ? ఇఫ్ ఐ ఈట్ ఎనీ హాట్ ఫుడ్ ఐ టు గెట్ హికప్స్. సో ఐ లైక్ టు ఈట్ మైల్డ్ ఫుడ్ ఐటమ్స్. అలానా, నేను ఏదైనా వేడి ఆహారం తింటే నాకు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అందుకే నేను తక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం ఇష్టపడతాను. యువర్ మౌత్ స్మెల్స్ టు హై హెవెన్. నీ నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంది. డస్ ఇట్? లాస్ట్ నైట్ ఐ ఏట్ రా ఆనియన్ సెట్ ద పాటీ. ఐ థింక్ దట్స్ వై ఇట్ స్మెల్స్. అలా ఉందా? నిన్న రాత్రి పార్టీలో నేను పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, అందుకే వాసన వస్తుందనుకుంటా. ఐ బాట్ దీస్ గ్లాసెస్ ఎస్టర్డే. నేను ఈ కళ్ళజోడును నిన్న కొనుగోలు చేశాను. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ సో క్విక్లీ అండ్ గాట్ హికప్స్. దెన్ ఐ హ్యాడ్ టు డ్రింక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టు రిలీవ్ దెమ్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు అనమాట. అంటే మనము ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమంటారు చూసారా, దాన్ని ఎక్కిళ్ళు అంటారు. వాటిని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఓకే. టు రిలీవ్ దెమ్. నేను నా అల్పాహారం చాలా త్వరగా తిన్నాను, అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి నేను గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సి వచ్చింది. డిడ్ యూ? ఇఫ్ ఐ ఈట్ ఎనీ హాట్ ఫుడ్ ఐ టు గెట్ హికప్స్. సో ఐ లైక్ టు ఈట్ మైల్డ్ ఫుడ్ ఐటమ్స్. అలానా, నేను ఏదైనా వేడి ఆహారం తింటే నాకు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అందుకే నేను తక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం ఇష్టపడతాను. యువర్ మౌత్ స్మెల్స్ టు హై హెవెన్. నీ నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంది. డస్ ఇట్? లాస్ట్ నైట్ ఐ ఏట్ రా ఆనియన్ సెట్ ద పాటీ. ఐ థింక్ దట్స్ వై ఇట్ స్మెల్స్. అలా ఉందా? నిన్న రాత్రి పార్టీలో నేను పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, అందుకే
వాసన వస్తుంది అనుకుంటా. ఐ బాట్ దీస్ గ్లాసెస్ ఎస్టర్డే. నేను ఈ కళ్ళజోడును నిన్న కొనుగోలు చేశాను. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ సో క్విక్లీ అండ్ గాట్ హికప్స్. దెన్ ఐ హ్యాడ్ టు డ్రింక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టు రిలీవ్ దెమ్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు అనమాట. అంటే మనము ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమంటారు చూసారా, దాన్ని ఎక్కిళ్ళు అంటారు. వాటిని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఓకే. టు రిలీవ్ దెమ్. నేను నా అల్పాహారం చాలా త్వరగా తిన్నాను, అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి నేను గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సి వచ్చింది. డిడ్ యూ? ఇఫ్ ఐ ఈట్ ఎనీ హాట్ ఫుడ్ ఐ టు గెట్ హికప్స్. సో ఐ లైక్ టు ఈట్ మైల్డ్ ఫుడ్ ఐటమ్స్. అలానా, నేను ఏదైనా వేడి ఆహారం తింటే నాకు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అందుకే నేను తక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం ఇష్టపడతాను. యువర్ మౌత్ స్మెల్స్ టు హై హెవెన్. నీ నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంది. డస్ ఇట్? లాస్ట్ నైట్ ఐ ఏట్ రా ఆనియన్ సెట్ ద పార్టీ. ఐ థింక్ దట్స్ వై ఇట్ స్మెల్స్. అలా ఉందా? నిన్న రాత్రి పార్టీలో నేను పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, అందుకే వాసన వస్తుందనుకుంటా. ఐ బాట్ దీస్ గ్లాసెస్ ఎస్టర్డే. నేను ఈ కళ్ళజోడును నిన్న కొనుగోలు చేశాను. వెల్కమ్ టు అసలు బైనా ఇంగ్లీష్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము. తెలుగు ఇంగ్లీష్ రెండు కూడా ఇస్తున్నాను కాబట్టి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఐ ఏట్ మై బ్రేక్ఫాస్ట్ సో క్విక్లీ అండ్ గాట్ హికప్స్. దెన్ ఐ హ్యాడ్ టు డ్రింక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ టు రిలీవ్ దెమ్. హికప్స్ అంటే ఎక్కిళ్ళు అనమాట. అంటే మనము ఆ ఎక్కిళ్ళు వచ్చినప్పుడు వాటర్ తాగమంటారు చూసారా, దాన్ని ఎక్కిళ్ళు అంటారు. వాటిని ఇంగ్లీష్లో హికప్స్ అంటారు. ఓకే. టు రిలీవ్ దెమ్. నేను నా అల్పాహారం చాలా త్వరగా తిన్నాను, అందుకే ఎక్కిళ్ళు వచ్చాయి. వాటిని తగ్గించుకోవడానికి నేను గ్లాసుల కొద్దీ నీళ్లు తాగాల్సి వచ్చింది. డిడ్ యూ? ఇఫ్ ఐ ఈట్ ఎనీ హాట్ ఫుడ్ ఐ టు గెట్ హికప్స్. సో ఐ లైక్ టు ఈట్ మైల్డ్ ఫుడ్ ఐటమ్స్. అలానా, నేను ఏదైనా వేడి ఆహారం తింటే నాకు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. అందుకే నేను తక్కువ మసాలా ఉన్న ఆహారం తినడం ఇష్టపడతాను. యువర్ మౌత్ స్మెల్స్ టు హై హెవెన్. నీ నోటి నుండి చాలా దుర్వాసన వస్తుంది. డస్ ఇట్? లాస్ట్ నైట్ ఐ ఏట్ రా ఆనియన్ సెట్ ద పార్టీ. ఐ థింక్ దట్స్ వై ఇట్ స్మెల్స్. అలా ఉందా? నిన్న రాత్రి పార్టీలో నేను పచ్చి ఉల్లిపాయలు తిన్నాను, అందుకే వాసన వస్తుందనుకుంటా. ఐ బాట్ దీస్ గ్లాసెస్ ఎస్టర్డే. నేను ఈ కళ్ళజోడును నిన్న కొనుగోలు చేశాను.